ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంతలా అవమానం చేసినా మీకింకా బుద్ధి రాలేదా? మళ్ళీ ఎందుకు వచ్చారు? ఏం చెప్తారు? ఎందుకు రాకూడదు మావయ్య? నేను ఈ ఇంటి కోడలైనప్పుడు మా అన్నయ్య నా కోసం ఎప్పుడైనా సరే రావచ్చు. రావద్దనే షరతు ఎవ్వరు పెట్టలేరు. రావద్దన్న తర్వాత మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వస్తాడు? నేను ఏం తీర్పు చెప్పడానికో మీకు బుద్ధి చెప్పడానికో రాలేదు. ఈ ఊరి సర్పంచ్గా వచ్చాను. అయినా వీళ్ళు కంగారు పడుతున్నారంటే చేయరాని పని ఏదైనా చేసి ఉండాలి. మేమేం చేస్తాం? అయినా నువ్వు పోలీస్ స్టేషన్లో డ్యూటీ చేయకుండా మా ఇంట్లోనే డ్యూటీ చేస్తావేంటి? ప్రతిసారి ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి చెప్తూ ఉంటావు. దొంగలు ఎక్కడున్నారో వాళ్ళని పట్టుకుని లాకప్లో వేయడానికి పోలీసులు ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తుంది కదా. అంటే మేము దొంగల్లా కనిపిస్తున్నావా? ఆ విషయం దొంగలు వింటే ఫీల్ అవుతారు పెద్దనాన్న. చూసావా అబ్బోడా, నీకు పోలీసు ఉద్యోగం పోగానే మీ చెల్లి మనల్ని దొంగల కన్నా హీనంగా చూస్తుంది. ఎలాగైనా మనల్ని దెబ్బతీయాలని పోలీస్ అయిందని తెలుసు కదా నాన్న. ఇంతకీ వీళ్ళు ఎందుకు వచ్చారో అది చెప్పమను. ఈ ఊరు సర్పంచ్ ఏదో ఉద్ధరించాడని చెప్పుకోవడానికి ఈ ఇంట్లో అడుగు పెట్టాలనుకున్నాడు. నేను ఈ ఇంట్లో ఉండగా మీరు ప్రశాంతంగా ఊపిరి కూడా పీల్చలేరని నాకు తెలుసు. మేమొచ్చింది నాగవల్లిని మెచ్చుకోవడం కోసం. ఏం ఘనకార్యం చేసిందని? మీలాంటి వాళ్ల మధ్య నలిగిపోతున్నా సరే పట్టుదలతో తన కలని నిజం చేసుకుంది. తన కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని దక్కించుకుంది. జిల్లా స్థాయిలోనే కాదు, రాష్ట్ర స్థాయిలో కూడా విజేతగా నిలిచిన నీకు విఆర్ఓగా ఉద్యోగం వచ్చిందమ్మా. అన్నయ్య? అవునమ్మా. ఎంత మంచి శుభవార్త చెప్పావు గంగా. నాగవల్లి పడ్డ కష్టానికి ఉద్యోగం ఎప్పుడొస్తుందా అనుకున్నాను. ఉద్యోగం వచ్చిందని నీ నోటితోనే చెప్పావు. కంగ్రాట్స్ నాగవల్లి. పంచ ప్రత్యర్థి మీద కొట్టడమే కాదు, మార్కుల మీద కొట్టావు. నీ ఎదుగుదలని అడ్డుకున్న వాళ్ళ మీద కూడా దెబ్బ తగిలేలా ఉంటుంది. శివ, శాలువా ఇవ్వు. ఎందుకన్నయ్య ఇదంతా? నువ్వు కష్టపడి సాధించిన దానికి ఎంత అభినందించినా తక్కువేనమ్మా. బావా, నీ చేతులతోనే ఆఫర్ లెటర్ ఇవ్వు. తీసుకోమ్మా.
కుడి చేత్తో తీసుకోవాలమ్మా, ఎడమ చేత్తో తీసుకోకూడదు. ఏయ్, ఎందుకు చేతులు దాచిపెడుతున్నావు? ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ చేతిలో దాచుకున్నావా? చూపించు, చూపించు. వదినా ఏం లేదు వదినా. అరే ఏం నాగవల్లి, లేదు చూపించమన్నా. వదినా, ఏం లేదు. చూపించు. చూపించు నాగవల్లి. ఏం లేదు ఒకసారి వదినా. చూపించు ఏం నాగవల్లి. ఆగు. ఎందుకు తనని ఇబ్బంది పెడుతున్నావు? ఏదైనా ఉంటే తనే చూపిస్తుంది కదా. కుదురుగా ఉండలేవా? అమ్మా, ఇప్పుడు అది చూపించాల్సిన అవసరం ఏం లేదు. ఆ గిఫ్ట్ ని నువ్వు ఎప్పుడు చూపించాలనుకుంటున్నావో అప్పుడే చూపించు. ఏమైందమ్మా? తిరుపతి అత్త ఆయింట్మెంట్ రాసిందన్నయ్య. అడుగుతుంది ఏం రాశారని కాదు, ఎవరు కాల్చారని. ఏమైందో చెప్పమ్మా. ఏం లేదన్నయ్య. లేదు, ఏదో ఉంది. నువ్వు దాస్తున్నావు. చూపించు. శివ, పట్టుకో. ఏమైందో చెప్పమ్మా. ఇలా జరగడానికి కారణమైన వాళ్ళకి మంట అంటే ఎలా ఉంటుందో తెలిసేలా చేస్తాను. అన్నం ఉంచుతుంటే గంజి పడిందన్నయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.